me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. कांता मनावसीकरा प्रेमातुरा मोदकरा मनोहरा चतुरा विदुरा शूरपटुधरा Girl, గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా. Come, వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీ కోసం నేను తీయని పాటవుతా. Every day, every night, every wrong, every right నీతోనే. బ్లాక్ బాస్టర్ చిత్రం ఇద్దరు అమ్మాయిలతో మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్ మనసులోంచి జాలువారిన ఓ అద్భుతమైన కావ్యం. పూరి గారు మనసు పెట్టి ఒక బ్లాక్ బాస్టర్ తీయాలి, ఒక అద్భుతమైన సినిమా తీయాలి అని పెన్ను పెట్టి మనసు పెట్టి అద్భుతంగా తీసిన చిత్రం ఇద్దరు అమ్మాయిలతో. ఈ చిత్రం చూసినాక నేను 10th క్లాస్ చదివే టైంలో ఎండమూరి వీరేంద్ర గారి నవల్ చదివాను, వెన్నెల ఆడపిల్ల అట్లాంటి నవల్లో. ఈ సినిమా చూసినాక నాకు ఆ నవల్ గుర్తొచ్చింది. ఈ ఎక్స్ట్రానరీ చూసే కావ్యం. ఈ సినిమా చూస్తే ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాం, సినిమా మిస్ అయిపోద్దని ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరి. సినిమా ఇయర్స్ నుంచి మేము ప్రతి సినిమాకు బన్నీ యాక్ట్ చేసే సినిమా కానీ మెయిన్ తీసే సినిమా కానీ చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాం, విమర్శించుకుంటాం. ఈ సినిమా ఎందుకు చేస్తున్నామో అది ఎందుకని. ఈ ఇద్దరు అమ్మాయిలతో కూడా బన్నీ ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత కథ గురించి మాట్లాడుతూ దాదాపు 9 months నుంచి సినిమా గురించి తను ఎప్పుడు కలిసినప్పుడల్లా ఈ సినిమా ఏంటి, అవుట్డోర్లో ఎలా షూటింగ్ జరిగింది, సాంగ్స్ ఎలాగున్నాయి, ఎప్పుడు ఇదే ధ్యాస. ఎప్పుడంటే ఈ రోజు మార్నింగ్ మాట్లాడినప్పుడు కూడా సార్ ఎల్లుండి రిలీజ్ అవుతుంది, ఫుల్ టెన్షన్ ఉంది, ఎలా ఉంటుందో, నిన్నే సినిమా చూశాను, నైట్ 10:45కి సినిమా చూశాను, చాలా హ్యాపీగా ఉంది అంటే. అంతా మా ఇద్దరిది బెస్ట్ ర్యాపో. ఒక ప్రొడ్యూసర్ హీరోకు నో డౌట్ ఈ జనరేషన్ అంటే దానికన్నా పెద్దని ఈ జనరేషన్ అంటే మేము ట్రావెల్ అవుతున్నప్పుడు అంత ఓపెన్గా మాట్లాడుకునే ఒక ప్రొడ్యూసర్ హీరో మేము ఇద్దరమే ఉంటాం. అంటే ఒక సినిమా గురించి ఒక సినిమా కమిట్ అయిన తర్వాత ఆ సినిమా అయిపోయే వరకు తను పెట్టే ఇంట్రెస్ట్ అసలు వదిలిపెట్టాడు. ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అవుతాడు, చేస్తాడు, అన్ని కష్టపడి చేసే హీరో బన్నీ. అందుకే అంచెలంచెలుగా తన 10 yearsలో ఒక గంగోత్రి దగ్గర నుంచి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలతో సినిమా వరకు తన రేంజ్ ఈ రోజున పెరగడానికి కారణం బన్నీ కృషి ఎంతో ఉంది. సో ఒక ప్రతి సినిమాకంతా తన ఇంట్రెస్ట్గా చేస్తుండడం వల్లే ఇంత డెఫినెట్గా ఇవాళ ఇండస్ట్రీలో ఒక స్టార్గా నిలబడ్డాడు. ఈ సినిమాలో బన్నీ వెరీ స్టైలిష్, డాన్సులు కానీ లుక్ వైజ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఇంకొక లెవెల్. ఇప్పటి వరకు చూసిన బన్నీకి ఈ సినిమాలో ఉండే బన్నీకి చాలా మెచ్యూర్డ్, ఏం చెప్పాలంటే చాలా మెచ్యూర్డ్గా అద్భుతంగా చేశాడు. సో ఇట్స్ నో డౌట్ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గణేష్ బాబుకి అనే పూరి గారితో ఇది 19వ సినిమా ఆయనతో వర్క్ చేస్తుంది. ఇట్లు రామసుబ్రహ్మణ్యం నుంచి ఇద్దరు అమ్మాయిలతో వరకు. సో నేను ఎక్కువ సినిమాలు వర్క్ చేసిన డైరెక్టర్ ఆయన, నాకు ఎక్కువ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. సో ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే బంగ్లా గణేష్ ప్రొడ్యూసర్, ఆయన బ్యానర్లో ప్రతి సినిమా రాశాను నేను. ఆయన బ్యానర్ పెట్టిన గురించి ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడు బంగ్లా గణేష్, నాకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. అలాగే బన్నీ గారితో నేను దేశముద్ర తర్వాత మళ్ళీ రాశాను. దిల్రాజు గారితో వాళ్ళ సినిమాలు వర్క్ చేశాను, ఇప్పుడు వర్క్ చేస్తాను. సో అందరూ వేదిక మీద చాలా హ్యాపీగా ఉంది. ఇందులో టాప్లో ఇచ్చిపోతే సాంగ్ నాకు మళ్ళీ సార్ వస్తారంత పేరు తెచ్చింది. ఇప్పటికి ఇంకా నా వయసు సార్ వస్తారా పాటలు ఎంత పాపులర్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యి ఎంత సంచలనం అయ్యో ఆ రేంజ్ పాట ఇందులో టాప్లో ఇచ్చిపోతారు, చాలా హ్యాపీ. అలాగే గణపతి పప్ప రెండు పాటలు అవకాశం ఇచ్చినందుకు జగనన్నకి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సినిమా రిలీజ్ కాకముందే
అందరికీ ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది. ముందు ముఖ్యంగా ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. పూరి జగన్నాథ్ గారితో నాకు గత 15 ఏళ్ళుగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరుగుతోంది. ఆయన 20 అంటున్నారు, నాకు తెలిసి 15-16 ఏళ్ళు. సరే, మాది 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, అది జన్మజన్మల బంధం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక మంచి దర్శకుడుగా, మంచి మనిషిగా పక్కన పెడితే, మంచి దర్శకుడిగా పక్కన పెడితే, మంచి రచయితగా పక్కన పెడితే, ఇది వండర్ఫుల్ హ్యూమన్. ఇది స్టేజ్ మీద ఉందని చెప్పడం కాదు, ఏ ఇంటర్వ్యూ అయినా ఇదే చెప్తాను నేను. ద వండర్ఫుల్ ఫీలింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన ఇచ్చినటువంటి క్రియేటివ్లీ మాకిచ్చే ఒక లీడ్స్ కానీ, ఫ్రీడమ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏదన్నా ప్రతిభ ఎక్కడన్నా, సృజనాత్మకత ఎక్కడున్నా కూడా వెన్ను తట్టి ప్రోత్సహించే అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తితో నాకు పరిచయం జరగడం నా కెరియర్లో, నా లైఫ్లో ఒక అద్భుతమైన ఘటన. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ వర్కింగ్ విత్ యూ అన్నయ్య. ఐ హోప్ అవర్ రిలేషన్షిప్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. Thank you to everybody who's contributed to making our audio such a big success. And while I'm saying this, I'd like to also thank everybody involved in making this film such a beautiful film. Like, first and foremost, of course, my director, Puri sir, my co-star, Bamni, my producer, Ganesh Bangla sir, our cinematographer, Amol Rathod sir, and all of the other technicians and all the crew present over here. And of course, Amala, who've all contributed equally and made this film really, really wonderful. And I hope all of you really enjoy it day after tomorrow in the theaters. Thank you very much. ఇద్దరం అయితే కలర్ఫుల్ వస్తుంది. దాన్ని ఎరక్కొట్టి కుమ్మి అవతల పడిపోయి యూనిట్ అంత ఇష్టంగా ప్రాణంగా తీసుకున్న సినిమా అది. ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ చేసినప్పుడు వెరీ రెస్పాన్సివ్. తర్వాత పోస్టర్స్ బాగున్నారు, ఆడియో రిలీజ్ అయ్యాను, మంచి వెరీ రెస్పాన్సివ్. ఫైనల్గా సెన్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సరే, ఏ సినిమాకైనా శుక్రవారం సమాధానం చెప్పింది. సో శుక్రవారం కోసం లేట్ ఇంత ఎందుకంటే మాట్లాడలేదు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారైన నాకు అన్నయ్యతో సమానమైన బండ్ల గణేష్ గారికి, అలాగే మా హీరో అల్లు అర్జున్ గారికి, అలాగే నా హోల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు నేను రాసి సినిమా ఏది చూసి జగన్ గారు నేను ప్రయత్నించే మాట చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రియల్తో సంబంధం లేకుండా నీకు అవార్డు వస్తుంది అని. అదే ఇద్దరు అమ్మాయిలతో రిలీజ్ అయిన తర్వాత నాకు అవార్డు వచ్చినా రాకపోయినా నేను అవార్డు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. అంత గొప్పగా ఈ చిత్రం వచ్చింది. అలాగే జగన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడుతున్నాను అనుకుంటున్నాను. నేనేంటో తెలియకుండా నాకు చదువుతున్న బుడ్డహోగా పేరగా ఇచ్చారు. ఆయనకి అసలు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎడిటర్గా ఛాన్స్ చేయడం ఏ డైరెక్టర్ డేర్ చేయలేరు కూడా. అలాంటిది నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఇలా వరుసగా అవకాశాలు ఇస్తున్న జగన్ గారికి ఎల్లకాలం రుణపడి ఉంటాను. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా హోమ్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, అలాగే సొంత తమ్ముళ్ళ చూస్తున్న మా గణేష్ అన్నయ్యకి, గబ్బర్ సింగ్తో నాకు సినిమా అవకాశం ఇచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ చేసి, అలాగే ఇబ్రాహింలు కూడా బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి ఆ కాంబినేషన్ వచ్చి నాకు సినిమా ఇచ్చి అవకాశం ఇచ్చిన మా గణేష్ అన్నకి, 6 సినిమాలు అసిస్టెంట్గా పొజిషన్ వర్క్ చేసి ఎప్పుడు ఆర్టిస్ట్గా ఉండే వర్క్ చేద్దామా అని అనుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇక అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గురుజన్న గారికి, అలాగే మా హీరో బన్నీ గారికి, ఆయనతో ఒకే ఒక సినిమా అసిస్టెంట్గా చేశాను. నన్ను ఆర్టిస్ట్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక టెన్షన్ ఉండేది. ఆయన కూడా నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి, మా కెమెరామెన్ అమల్ రాథోడ్ గారికి, అలాగే మా కోట పర్ణ గారు, శివ గారికి, హోల్ టీం అందరికీ
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ముఖ్య వ్యక్తులందరికీ నమస్కారం. నాకు కళ్యాణ్ గారికి అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే జగన్ గారితో ప్రయాణం. ఆయనతో ప్రయాణం అంటే సినిమాలే కాదు, ఇక్కడ నుంచి ఆయనతో స్క్రిప్ట్ రాసుకోవడానికి ఆయన దగ్గర పనిచేయడం అంటే ఆయన దగ్గర ప్రతి విషయం నేర్చుకోవడమే జరుగుతుందండి. ఒక రైటర్ ఎలా ఆలోచించాలి, ఒక డైరెక్టర్ ఎలా ఆలోచించాలి అని మా ఇద్దరం 24 గంటలు ఆయన దగ్గర నేర్చుకున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. మోర్ దెన్ వి వర్క్ ద ఫిలిం, వి లెర్న్డ్ ఎ లాట్ అబౌట్ ఫిలిం మేకింగ్ అండ్ ఫిలిం రైటింగ్ అండ్ మేకింగ్ ప్రాసెస్. అండ్ బన్నీతో ఆ హీరోగా పరిచయం. వన్ ఆఫ్ ది మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇన్ రియల్ లైఫ్. హీరో అన్నట్టుగా తను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అండ్ దట్ ఇస్ ద రీజన్ ఫర్ హిస్ సక్సెస్. తను అందరితో టెక్నీషియన్స్తో మెలిసి వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం కానీ, అతని సజెషన్స్ ఇవ్వడం కానీ, అంటే హీరో క్రూ మెంబర్స్ అని కాకుండా క్రూలో తను కూడా ఒక ప్రధాన భాగంగా భావిస్తూ. Okay, I just thank everybody for having me on this film, and I'm overwhelmed by the experience which I've had, and I just hope that the film is a great success. Thank you so much, each and everyone. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ మాట్లాడటానికి ఏమీ లేదు. ఇది ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు Accept platinum disc function. ఇంకా హ్యాపీ. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆదిత్య మ్యూజిక్ అండ్ మై డియర్ ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్. నిజంగా ఎప్పటికప్పుడు నా కెరీర్లో నేను నెక్స్ట్ లెవెల్స్ తీసుకెళ్తున్న ఫస్ట్ వన్ ద మ్యూజిక్ కంపోజర్ అండ్ బెంగళూరు విలేజ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కి. దేవి, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. ఈ సినిమాకి చాలా చాలా హెల్ప్ చేసావు. అది ఏంటనే రేపు జనాలు చెప్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్లీ మాకు తెలుసు, రేపు జనాలు చూసినప్పుడు నేను మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, రైటర్స్ కావచ్చు, డైలాగ్ రైటర్స్ కావచ్చు, ఇంకా ఎడిటర్ కావచ్చు, వాళ్ళందరూ మాట్లాడాలని నా తప్పను. ఎందుకంటే మేము మాట్లాడితే చాలా రెగ్యులర్, మీరు చాలా ఫంక్షన్స్ చూస్తారు, మేము మాట్లాడితే చాలా చాలా రెగ్యులర్. కానీ వాళ్ళు మాట్లాడితే నాకు సినిమా గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడేది అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే. సో ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మనసు పెట్టి ప్రేమతో పనిచేశారు. అందరికీ ఆ ప్రేమ ఉండే సెంటర్ పాయింట్. ఎందుకు ప్రేమ అంటే దానికి మెయిన్ కారణం పూరి జగన్నాథ్ గారు.